పోయిన మొన్న మనము నరసింహ లీలలో ప్రహ్లాదుని యొక్క దివ్య గుణముల గురించి తెలుసుకున్నాము. ఈరోజు క్లాస్కు వెళ్ళేకి ముందుగా ప్రేయర్స్ చేద్దాము. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీల గురుదేవ్ की जय. హరే కృష్ణ మాతాజీ అండ్ హరే కృష్ణ ప్రభుజీ. మొన్న మనము ప్రహ్లాదుని యొక్క దివ్య గుణముల గురించి తెలుసుకున్నాము. ప్రహ్లాదుడికి అంతటి శుద్ధమైన భక్తి ఎలా వచ్చింది అంటే గన దానికి 2 కారణాలు అన్నమాట. ఏంటి అంటే ప్రహ్లాద్ మహారాజు నరసింహస్వామి యొక్క ఎటర్నల్ అసోసియేట్ అన్నమాట, నిత్య పారిశుద్ధుడు. అది ఒక కారణము. ఇంకొక కారణం ఏంటి అంటే నారదముని యొక్క సాంగత్యం వల్ల. ప్రహ్లాద్ మహారాజు యొక్క ఆధ్యాత్మిక ఆచార్యులు ఎవరు, స్పిరిచువల్ మాస్టర్ ఎవరు అంటే నారదముని. తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదముని యొక్క సాంగత్యం అనేది దొరుకుతుంది. నారదముని ద్వారా అతను కృష్ణ కథను ఎన్నో సంవత్సరాలు వినడం ద్వారా నారదముని కృప వల్లనే, ఒక శుద్ధ భక్తుడి కృప ఉంటే భగవంతుని కృప అనేది ఈజీగా మనకు లభిస్తుంది అనమాట. ఆ విధంగా ప్రహ్లాద్ మహారాజు ప్యూర్ డివోటీగా మారుతారనమాట. ఆ తర్వాత ప్రహ్లాద్ మహారాజుకు 5 ఏళ్ల వయసు రాగానే హిరణ్యకశిపుడు, తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఏం చేస్తారంటే గురుకులానికి పంపిస్తారనమాట. అంటే విద్యలు నేర్చుకోవడానికి పంపిస్తారు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. కానీ శుక్రాచార్యుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయి ఉంటారనమాట. కాబట్టి శుక్రాచార్యుడి కొడుకులైన చండ అమర్క వాళ్ళని పిలిపించి మా అబ్బాయికి చదువు చెప్పించండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి పంపిస్తారు హిరణ్యకశిపు గురుకులానికి. వాళ్ళు గురుకులంలో ఏమి విద్య చెప్తారు అంటే పాలిటిక్స్, ఎకనామిక్స్ అన్నమాట. ఈ 2 సబ్జెక్ట్సే చెప్తారు వాళ్ళు. పాలిటిక్స్ అంటే రాజనీతి. దాంట్లో మెయిన్ గా వాళ్ళు ఏం నేర్పిస్తారు అంటే మనకి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, డివైడ్ అండ్ రూల్, ఎలా విభజించి పాలించడం ఎలా, మన ప్లాన్స్ కి ఊగొట్టే వాళ్ళు మన మిత్రులు, వాళ్ళని ప్రోత్సహించాలి. మన ప్లాన్స్ కి, మన ఇంద్రియ తృప్తికి అనుకూలంగా లేని వాళ్ళు మన శత్రువులు, వాళ్ళని చంపివేయాలి లేదా దూరంగా పంపించేయాలి. ఇట్లాంటివన్నీ ప్రహ్లాద్ మహారాజ్కి రాజనీతి శాస్త్రం అంతా బోధిస్తారనమాట. ఇంకా ఎకనామిక్స్ అంటే ఆర్థిక అభివృద్ధి, ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా అందరినీ ఆక్యుపై చేయాలి, అన్ని లోకాలని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఈ 2 సబ్జెక్ట్స్ గురించి చెప్తారు. కానీ ప్రహ్లాద్ మహారాజ్కి వీటిపైన లీస్ట్ ఇంట్రెస్ట్, అసలు ఇంట్రెస్టే ఉండదన్నమాట. ఎప్పుడు ప్రహ్లాద్ మహారాజు తన గురువు గారైన నారదముని చెప్పినటువంటి బోధనల గురించే ధ్యానం చేస్తా ఉంటారనమాట. అలా కొన్ని రోజులు విద్య సాగుతుంది ప్రహ్లాద్ మహారాజ్కి. ఆ తర్వాత ఒక రోజు చండా అమర్కాలు ఏం చేస్తారంటే ప్రహ్లాద్ మహారాజుని తీసుకుని హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే హిరణ్యకశిపుడు ఎంతో పుత్రోత్సాహంతో ప్రహ్లాద్ మహారాజుని ఒళ్ళో గుచ్చిపెట్టుకుని, నాయన వచ్చావా, గురుకులం నుంచి వచ్చావా, చూడు ఏమి నీకు మీ గురువులు ఎంతో చెప్పారు కదా, నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నావు కదా, నీకు ఇష్టమైన సబ్జెక్ట్, నీకు ఇష్టమైన టాపిక్ ఏంటో నాకు చెప్పు అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తారు అంటే, చూడండి నాన్నగారు, ప్రతి ఒక్కరూ తమ స్వార్థపూరితమైన ఆలోచనలను వదిలి భగవంతుడైన శ్రీహరిని శరణు పొందాలి అని చెప్తాడనమాట. డైరెక్ట్ గా చెప్పడమే ఆ విధంగా చెప్తారు. అంటే మనం అందరము ఏం చేస్తున్నామంటే అసత్ గృహ, అంటే అశాశ్వతమైన వాటి మీద మనము ఆశ్రయం తీసుకుంటున్నాము. అలా తీసుకోవడం వల్ల అవి అశాశ్వతం, టెంపరరీ, కాబట్టి ఏదో ఒక రోజు అవి పోతాయి. కాబట్టి ఎప్పుడు జీవి ఆందోళనలోనే జీవిస్తున్నాడు. అలా కాకుండా శాశ్వతమైన వాటి మీద, నిజమైన వాస్తవ వస్తువు పైన మనం ఆశ్రయం తీసుకున్నట్లయితే గన మనకు
యాంగ్జైటీ అనేది ఉండదు అని చెప్తాడనమాట. అంటే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడనుకోండి. అతను దేన్ని ఆశ్రయం తీసుకుంటాడు? తన శక్తిని నమ్ముకుంటాడు. తన శక్తిని ఆశ్రయంగా తీసుకుంటాడనమాట. దాన్ దాన్ని మెయింటైన్ చేయడానికి రకరకాలుగా ఫిట్‌నెస్ చేయడం కోసం ఎంతో కష్టపడతాడు. కానీ అది టెంపరరీనే. ఒక 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ అయిపోగానే అతని శక్తి అనేది లోపిస్తుందనమాట. అప్పుడు అతనికి టెన్షన్ అనేది మొదలవుతుంది. ఈ భౌతిక విషయాలలో శక్తి అయితే ఏమి, అందమైతే ఏమి, జ్ఞానం అయితే ఏమి, ఏదైనా సరే వాటి ఆశ్రయం తీసుకున్నామంటే అవి తాత్కాలికమైనటివి కాబట్టి, అశాశ్వతమైనటివి కాబట్టి వాటి వల్ల పోతాయని ఎప్పుడూ ఆందోళన, టెన్షను, యాంగ్జైటీ అనేది ఉంటుందన్నమాట. మరి కాలంతో పాటు మారని విషయం ఏముంది? దాన్ని మనము ఆశ్రయంగా తీసుకోవాలి. అది ఏమిటి అంటే భగవంతుని యొక్క నామము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుని నామము ఈ కాలంతో పాటు మారేది కాదు. మనము భక్తియుక్త సేవ ఎంత ఎక్కువగా చేస్తే దానికి మనము దాన్ని భగవంతుని ఆశ్రయంగా తీసుకుంటే అది కాలంతో మారదు కాబట్టి ఇంకా మనకు మంచే గాని చెడు అనేది తగ్గిపోవడం అనేది జరగదు. కాబట్టి ఆందోళన అనేది ఉండదు. కాబట్టి నాన్నగారు మీరు ఈ హౌస్ హోల్డ్ ఫ్యామిలీ లైఫ్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని బృందావనంకి వెళ్ళి భగవంతుడికి శరణాగతి పొందండి. భక్తుడిగా మారండి. హరి శత్రువు కాదు. అందరికీ తండ్రి. మీరు భక్తి చేయండి, భక్తుడిగా మారండి అని డైరెక్ట్‌గా చెప్పేస్తాడన్నమాట. చెప్పేస్తే అసలు హిరణ్యకశిపుడు ఇలాంటి సమాధానం వస్తుంది అని కూడా ఆలోచించిండడన్నమాట. బిగ్గరగా నవ్వుతాడు. ఏడ్చలేక నవ్వుతాడన్నట్టు. నవ్వి ఎవరు అసలు? ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు చెప్తున్నారు నీకివన్నీ? నీ మైండ్‌ని ఎవరు కలుషితం చేస్తున్నారు? నీకెవరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు? వెంటనే చండా అమర్క అని గట్టిగా అరుస్తాడన్నమాట. అంటే గురువుని పిలిచి, "ఏం చెప్తున్నారు మీరు నా కొడుక్కి? ఇటువంటివన్నీ ఎందుకు చెప్తున్నారు? నా శత్రువైన హరి గురించి ఎందుకు చెప్తున్నారు?" అంటే, "మహారాజా మేమసలు ఏం చెప్పలేదు. మేము పాలిటిక్స్, ఎకనామిక్స్ గురించే చెప్పాము. ఇది అతనికి ఎవరు చెప్పారనేది మాకు తెలియదు" అంటే అప్పుడు మళ్ళీ హిరణ్యకశిపుడు గుర్తు చేసుకుంటాడన్నమాట. నా తమ్ముడైన హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి చంపాడు. కాబట్టి ఎలాగైనా హరి రావచ్చు. హరి తన అనుచరులను మీ స్టూడెంట్స్ రూపంలో పంపించి నా కొడుకు యొక్క బ్రెయిన్ వాష్ చేస్తన్నారు. మీరు కొంచెం చూసుకోండి అని చెప్పి అరిచేసి వెళ్ళిపోతాడన్నమాట. అప్పుడు చండా అమర్కలు ఏం చేస్తారు అంటే ప్రహ్లాద్ మహారాజ్‌ని మళ్ళీ గురుకులానికి తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్ళి వాళ్ళు ఎవరినైనా ఎవరు నీకిది చెప్తా ఉండేది? ఎవరు నీకీ ఈ ఈ నీ మనస్సు, నీ మైండ్‌ని పొల్యూట్ చేస్తా ఉన్నారు? ఆ శ్రీహరి మనకు శత్రువు. ఎందుకు నువ్వు శ్రీహరి గురించి మాట్లాడావు మీ నాన్నగారి దగ్గర అంటే చూడండి గురువుగారు, మనకు ఎవరు శత్రువులు లేరు. అంటే ప్రహ్లాద్ మహారాజ్ దానికి సమాధానంగా ఏం చెప్తారంటే, మనకి ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. అందరూ సమానమే. ఎందుకంటే ప్రతి జీవి భగవంతుని యొక్క బిడ్డనే. మనము మాయా ప్రభావం వల్ల మన ఇంద్రియ తృప్తికి ఎవరు అనుకూలంగా ఉంటారో, ఎవరు మన ఇంద్రియ తృప్తి చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని మనము మిత్రులనుకుంటాము. ఎవరు దానికి ప్రతికూలంగా ఉన్నారో వాళ్ళని మనము శత్రువులనుకుంటాము. కాబట్టి ఇవన్నీ నేను ఈ మిత్రుత్వము, శత్రుత్వము అనేది నేను ఎప్పుడూ పట్టించను. నా దృష్టిలో అందరూ సమానమే అని చెప్తాడన్నమాట. చెప్తే అప్పుడు చూడు, నువ్వు మీ వంశంలో నువ్వు చెడబుట్టావు. గంధపు చెట్ల మధ్యలో ముళ్ళ చెట్టులాగా ఉన్నావు నువ్వు. చాలులే, నీకు మాకంటే ఎక్కువ తెలుసా అని చెప్పి ప్రహ్లాదుడికి ఫోర్స్‌ఫుల్‌గా అయినా సరే, ఇష్టం లేకపోయినా సరే ఏం చేస్తారు అంటే ఆ రాజనీతి, ఆ ఎకనామిక్స్ 2 చెప్తారన్నమాట. ఇంతగా ప్రహ్లాద్ మహారాజుని వాళ్ళు దూషిస్తున్నా, వాళ్ళ నాన్న తిడుతున్నా, ఎప్పుడే గాని గురువుల పట్ల, చండా అమర్కుల పట్ల గాని, వాళ్ళ తండ్రి గారి పట్ల గాని అమర్యాదగా బిహేవ్ చేయడం కానీ, ఎదిరించి మాట్లాడడం కానీ అలా ఎప్పుడు చేయడన్నమాట ప్రహ్లాద్ మహారాజ్. ఎంతో వినయపూర్వకంగా వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తూ వాళ్ళు చెప్పింది వింటుంటాడు.
కానీ తన మనసు మొత్తము శ్రీహరి పైననే, ఆ విష్ణుమూర్తి పైననే లగ్నం చేసింటాడు. మరియు నారదముని యొక్క బోధనలే ఆ బోధనల మీదనే అతని ధ్యాస అంతా ఉంటుంది. అతను శ్రీ మహావిష్ణువుని నిరంతరము మెడిటేట్ చేస్తా ఉంటాడనమాట. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులు గడుస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ చండామర్కులు ప్రహ్లాద్ మహారాజ్ని హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఈసారి మంచిగా రెడీ చేస్తుంది వాళ్ళమ్మ, అందంగా తయారు చేస్తుంది ప్రహ్లాద్ మహారాజ్ని. నాన్న దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే సాష్టాంగ పాదాలకు నమస్కారం చేస్తాడు. వచ్చావా నాయనా, రా అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమతో తల నిమురుతూ ప్రహ్లాద్ మహారాజ్ తల నిమురుతూ, జుట్టు నిమురుతూ ఆ జుట్టు యొక్క స్మెల్ చూస్తాడనమాట. స్మెల్ చూస్తూ ఆనంద పారవశ్యంలో ఆనంద బాష్పాలు కారిపోతా ఉంటాయి అనమాట. ఎంతో ప్రేమ కురిపిస్తా ఉంటాడనమాట హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజ్ పైన. ఎంతో ఆనందమైన పర్యవేశం అనేది ఉంటుంది. ఈసారి అడుగుతాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజ్ని. ఏమని అడుగుతాడు ఈసారి? రిస్క్ తీసుకోడనమాట. నీకేది ఇష్టమో చెప్పు అన్నాడు. నీ గురువులు చెప్పిన దాంట్లో చెప్పు నాయన, నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పు అని అంటాడనమాట. అంటే అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తాడు? నవవిధ భక్తి గురించి చెప్తాడనమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఈ భక్తియుక్త సేవలో ఇవి 9 రకాల ప్రాసెస్ విధానాలు. నేను ఇంతవరకు తెలుసుకున్నటువంటి జ్ఞానంలో ఇదే ఉత్తమమైన జ్ఞానము, వేరేది అని చెప్తాడనమాట. ఎందుకు ప్రహ్లాద్ మహారాజ్ ఎందుకు వాళ్ళ నాన్న అడిగినప్పుడు ఆ 5 నిమిషాలు ముందే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. నాన్న దగ్గర కోపం వచ్చింది. నాన్నకి ఇలా మాట్లాడడం వల్ల నాన్నకు కోపం వచ్చింది. మళ్ళీ రెండోసారి కూడా ఎందుకు ప్రహ్లాద్ మహారాజ్ ఇలా మాట్లాడతాడు? 5 నిమిషాలు సరే నాన్న, నువ్వు చెప్పిందే రైట్, నువ్వే గ్రేటు అని చెప్పి మళ్ళీ తర్వాత తన భక్తి చేసుకోవచ్చు కదా. అలా కాదు. ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజ్ యొక్క బుద్ధి మొత్తము భగవంతుని యొక్క థాట్స్ మీదనే ఉంటుందన్నమాట. గోవింద ప్రలలంబిత అంటే ఎప్పుడు భగవంతుని యొక్క సాంగత్యంలోనే ఉంటాడనమాట ప్రహ్లాద్ మహారాజ్. కృష్ణగ్రహ గ్రహీతాత్మ అంటే కృష్ణుడు ప్రహ్లాద్ మహారాజుని ఆవహించేసింటాడు. అంటే తన బుద్ధి మొత్తము భగవంతుని పైననే ఉంది. ఇంకా అతను వేరేది మాట్లాడాలనుకున్నా కూడా మాట్లాడలేడనమాట. అది అందువల్ల అలా చెప్తాడనమాట ఎవరు ప్రహ్లాద్ మహారాజ్. అంటే తనకు భక్తి తప్ప ఇంకా వేరే ధ్యాస అనేదే లేదనమాట. అంతటి గొప్ప భక్తుడు. కృష్ణ ప్రేమ మహాభావ మహారస స్టేజ్ లో ఉంటారనమాట ప్రహ్లాద్ మహారాజు. 5 ఏళ్ల పిల్లవాడు, కానీ నారదముని యొక్క బ్లెస్సింగ్స్ వల్ల భగవంతుడి కృప అంతగా ప్రహ్లాద్ మహారాజ్ మీద ఉంటుందన్నమాట. అప్పుడు హిరణ్యకశిపుడికి చాలా కోపం వస్తుంది. ఏంటి నువ్వు, ఎవరు నీకు ఇవన్నీ నేర్పిస్తున్నారు? శ్రీహరి మన శత్రువు గురించి ఎందుకు నువ్వు ప్రతిసారి మాట్లాడతావు అని అంటాడనమాట. అంటే కన్నా అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటాడంటే, చూడండి, మనకి ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. మనము ఈ రాక్షస కులంలో పుట్టినందువల్ల మనము ఇంద్రియ భోగము వాంఛ ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఎవరి నుంచి ఈ భక్తి వచ్చింది నీకు అని అడుగుతాడనమాట హిరణ్యకశిపుడు. అంటే ఇంద్రియాలు కంట్రోల్ లేని వాళ్ళు భక్తి తెప్పించలేరు. ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళు మాత్రమే ఇంకొకరికి భక్తిని ఇవ్వగలుగుతారనమాట. ఈ ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఎప్పుడు భోగ వృత్తిలోనే ఉండేవాళ్ళు. అంటే వారి యొక్క ఇంద్రియ తృప్తి కోసమే ఎప్పుడు ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంట, నమిలిందే నములుతారంట. అంటే చర్విత చర్వణం అని చెప్తాడు ప్రహ్లాద్ మహారాజు. అంటే అవే భౌతిక సుఖాలని అనుభవిస్తారు. మళ్ళీ ఓల్డ్ ఏజ్ వస్తుంది, డిసీజ్ వస్తుంది, మళ్ళీ డెత్ వస్తుంది, మళ్ళీ పుడతారు, మళ్ళీ సేమ్ అవే భౌతిక సుఖాల కోసము మళ్ళీ వెంపర్లాడతారు, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటారు. అలా నమిలిందే నమలడం, టేస్ట్ చేసిందే టేస్ట్ చేయడం, అలా చేస్తారు. వాళ్ళు ఎప్పుడు
విష్ణువుని పరమ గమ్యము అని ఆలోచించలేరు. వాళ్ళు విష్ణువుకి విముఖంగా ఉంటారు. వాళ్ళ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారనమాట ఆపోజిట్ సైడ్ లోకి. కానీ ఎవరైతే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటారో అటువంటి వాళ్ళు వారి బ్లెస్సింగ్స్ తో మరియు భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే భగవద్ధామాన్ని చేరుకోగలుగుతారు అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఇప్పుడు చెరుకు గడ ఉందనుకోండి, దాన్ని ఒకసారి జ్యూస్ చేస్తారు, పిప్పి వస్తుంది. మళ్ళీ ఆ పిప్పిని ఇంకొకసారి జ్యూస్ చేస్తారు, ఇంకా కొంచెం వస్తుంది. అట్లా 10 సార్లు జ్యూస్ చేసిన తర్వాత కూడా ఆ పిప్పిలోనే ఆనందాన్ని ఎత్తుకుంటున్నాం అనమాట. అవే భౌతిక సుఖాలను మళ్ళీ మళ్ళీ అనుభవించడం కోసము మళ్ళీ మళ్ళీ పుడుతున్నాము. ఇది నమిలిందే నములుతున్నాము మనము అన్నట్టుగా చెప్తాడనమాట. అప్పుడు ఆ మాటలు ఎప్పుడైతే వింటాడో ఆ హిరణ్యకశిపుడు చాలా కోపం వస్తుంది, కోపోద్రికుడైతాడు. నువ్వు ఈ కులంలో మచ్చలాగా, ఈ రాక్షస కులంలో మచ్చలాగా ఉన్నావు. యు ఆర్ ద బ్లాక్ స్పాట్ ఇన్ అవర్ డైనాసిటీ. ఇంకా ఏం చెప్తారంటే నీలాంటి వాడు ఇప్పుడు మన శరీరంలో ఒక కాలుకి సెప్టిక్ అయిందనుకోండి, మన కాలు కదా అని చెప్పి వదిలేసినామంటే ఆ పుండు అనేది దేహమంతా పాకుతుంది. అలా నువ్వు కూడా ఈ రాక్షస వంశానికి చెడుగా ఉన్నావు. నా కొడుకు కదా అని నిన్ను వదిలేసినానంటే నువ్వు నాశనం అయిపోయేదే కాక అందరినీ చెడగొడతావు. కాబట్టి నువ్వు చంపడానికి అర్హుడివి, నిన్ను చంపేసేయాలి, లేదంటే గన నువ్వు చెడిపోయిందే గాక అందరినీ చెడగొడతావు నువ్వు అని చెప్పి ఎవరక్కడ దూతలు రండి, ఈ ప్రహ్లాద్ని చంపేసేయండి, ఇతను చంపడానికి అర్హుడు అని చెప్పి గట్టి గట్టిగా అరిచేసి వెళ్ళిపోతాడనమాట. ఎవరు హిరణ్యకశిపుడు లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ భార్య కయాదు ఉంటుందన్నమాట. ఏంటండి చిన్న పిల్లవాడిని చంపేయమని చెప్పినారు, వాడికి ఎంత 5 ఏండ్ల వయసే కదా, నచ్చజెప్తే వింటాడు, ఎందుకలా మీరు మరీ ఇంత క్రూరంగా మరణదండన విధించారే అని అని అంటుందన్నమాట. అంటే అప్పుడు అవును కదా, చిన్న పిల్లవాడు కదా, నేనెందుకు ఇలా చేశాను, లేదు లేదు చంపేసినారేమో, ప్రహ్లాద్ని చంపేసినారేమో అని చెప్పి పరిగెత్తుకుంటా వస్తాడనమాట మళ్ళీ వెనక్కి. వస్తే అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేస్తా అంటాడు, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని కీర్తనం చేస్తా ఉంటాడనమాట. చేస్తా ఉంటే ఎప్పుడైతే ఆ మాట వింటాడో, ఓం నమో నారాయణాయ అనే పదము ప్రహ్లాదుడి నోట్లో నుంచి ఎప్పుడైతే వింటాడో, చంపేసేయండి ఆ దుర్మార్గుణ్ణి, ఆ దుష్టుని చంపేసేయండి అని చెప్తాడనమాట. అప్పుడు అక్కడ ఉన్న సైనికులంతా త్రిశూలాలతో పొడుస్తారు, గదలతో కొడతారు. కొట్టినా సరే అసలు ఏమీ పట్టించుకోడు ప్రహ్లాద్ మహారాజ్. పట్టించుకోకుండా ఓం నమో నారాయణాయ అని అంటూనే ఉంటాడనమాట. ఆ త్రిశూలాలు విరిగిపోతుంటాయి, బొంగిపోతుంటాయి, ఆ గదలు విరిగిపోతుంటాయి. ప్రహ్లాద్ మహారాజ్కి అసలు ఇంతంటే ఇంత కూడా హాని చేయలేరనమాట వాళ్ళు. అది చూసి ఇంకా ఇంక నేను ఒకటి శాసిస్తే అది జరగడం లేదు అని చెప్పి ఇంకా అతను హిరణ్యకశిపుడు ఫ్రస్ట్రేట్ అయిపోతాడనమాట. ఇంకా వేరే విధానాలతో ఏ విధానమైనా ఉపయోగించి ఆ ప్రహ్లాద్ని చంపేసేయండి అని చెప్తాడనమాట. అప్పుడు ఈ రాక్షసులంతా ఏం చేస్తారు అంటే గన ప్రహ్లాద్ మహారాజుని తీసుకెళ్లి ఈ మదపు టేనుగులతో తొక్కిస్తారు, అయినా ఏమీ కాదు. చీకటి గదిలో పెట్టి పాముల్ని వదులుతారు, విష సర్పాలని వదులుతాడు, అయినా ఏమీ కాదు. చీకటి అన్నం పెట్టకుండా మాడుస్తారనమాట. అయినా ప్రహ్లాద్ మహారాజు ఓర్చుకుంటాడు. ఆ తర్వాత అగ్నిగుండంలోకి తోసేస్తారు, అయినా ప్రహ్లాద్కి ఏమి కాదు. ఆ తర్వాత కొండపై నుంచి కిందికి లోయలోకి తోసేస్తారు, భగవంతుడు వచ్చి క్యాచ్ పట్టుకుంటాడు, ఏమీ కాదు. నడి సముద్రంలో రాయి కట్టి వదిలేస్తారు, సముద్రుడు మళ్ళీ బయటికి తీసుకొని వస్తాడు, ప్రహ్లాద్కి ఏమీ కాదనమాట. పెద్ద పెద్ద బండరాళ్ళని నెత్తి మీద వేస్తారు, ఏమీ కాదు. అత్యంత చలికి మంచుకి ఎక్స్పోజ్ చేస్తారు, వేడికి ఎక్స్పోజ్ చేస్తారు, వాటర్ లో ముంచుతారు, సలసలే కాగే నూనెలో వేసి కాలుస్తారు, విషం పెడతారు, అన్నంలో విషం కలిపి పెడతారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అతన్ని ఎంతలా వేధించి చంపాలి. ఇంకా ఒకటే టార్గెట్ ఇంకా హిరణ్యకశిపుడికి. ఇంకా అన్ని మర్చిపోయినాడు, దేవతల్ని టార్చర్ పెట్టడం మర్చిపోయినాడు, ఇంక ఏది మర్చిపోయినాడు. ఇంకా పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు ఇదే పని హిరణ్యకశిపుడికి.
ప్రహ్లాద్ని ఎలా చంపాలి ఎలా చంపాలి అని చెప్పి ఒక దీక్ష పూనినట్టు చేస్తాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రహ్లాద్ మహారాజుకి ఏమీ కాదనమాట. అంటే ఇక్కడ ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు పూర్తిగా భగవంతుని శరణాగతి అనేది పొందుతాడనమాట. ఇక్కడ ఈ ఈ ఈ లీలలో ఏంటి ప్రత్యేకము అంటే, ప్రతిసారి నరసింహస్వామి వాళ్ళు ఏం చేసినా కూడా నరసింహస్వామి వచ్చి లేదా భగవంతుడు వచ్చి కాపాడడం అనేది ప్రత్యేకత కాదు. ఎందుకు అంటే ప్రహ్లాద్ మహారాజు శుద్ధ భక్తుడు. భక్తుడిని కాపాడడము భగవంతుని యొక్క బాధ్యత. అది అది ప్రత్యేకత కాదు. ఏంటి ఇక్కడ ప్రత్యేకత అంటే, వీళ్ళు ఇన్ని రకాలుగా టార్చర్ పెట్టడానికి ట్రై చేసినా కూడా ప్రహ్లాదుడు భగవంతుడి పైన తన శరణాగతిని, తన నమ్మకాన్ని అసలు వదల్లేదనమాట. ఇంకా ఇంకా ఎలా ఉన్నాడంటే ప్రహ్లాద్ మహారాజ్ అసలు హీ ఈజ్ ఇండిఫరెంట్ టు ఆల్ దీస్ థింగ్స్. అంటే వాళ్ళు టార్చర్ పెట్టినా, వాళ్ళు వదిలేసినా ఏది పట్టించుకోవట్లేదంట. కనీసం నన్ను కాపాడు భగవంతుడా అని కూడా ప్రేయర్ చేయడం కూడా లేదనమాట. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఏనుగు చేత తొక్కిచ్చి చంపించాలని చూస్తున్నారు. కానీ ప్రహ్లాద్ మహారాజ్‌కి అక్కడ ఏనుగు కనిపించట్లేదు. శ్రీకృష్ణుడు కనిపిస్తా ఉన్నాడు. వాళ్ళు పాముల్ని వదిలారు. అక్కడ పాములు కనిపించట్లేదు ప్రహ్లాదుడికి. భగవంతుడే కనిపిస్తున్నాడు. భగవంతుడిని చూసి అతనికి ఇంక ఏమి భయము? అంటే అతను గోవింద ప్రిలలంబిత. అంటే ప్రతి చోట్ల, ప్రతి విషయంలో తను భగవంతుడినే చూస్తున్నాడనమాట. సరే ఇప్పుడు పాములొచ్చాయి. పాములొచ్చి నన్ను కాటేస్తాయనుకోండి, నన్ను చంపేసినాయనుకోండి, అది భగవంతుని యొక్క ప్లాన్ ఏమో. నన్ను ఇక్కడ ఈ లీలను ఇక్కడ సమాప్తం చేసి నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇలా చేస్తున్నాడేమో. అలా అతను ఏది జరిగినా కూడా దాంట్లో భగవంతుని యొక్క హ్యాండ్‌ని చూస్తాడనమాట. ఇంతటి శరణాగతి అనేది ఇది ప్రత్యేకం అన్నమాట. భగవంతుడు తన భక్తులని ఎలాగైనా కాపాడతాడు. కానీ భక్తుడికి ఇంతటి శరణాగతి, ఇంతటి నమ్మకం అనేది ప్రత్యేకత అన్నమాట. ఇది చూస్తాడు హిరణ్యకశిపుడు. చూసి అసలు ప్రహ్లాదుడికి ఒక్క చుక్క భయం కూడా లేదు. ఇతని పవర్ చూస్తే అన్‌లిమిటెడ్‌గా ఉంది. అపారమైన శక్తి ఉన్నట్టుంది. అసలు ఇతను ఏమన్నా అమరుడా? ఇతనికి చావనేది లేదా? ఏమన్నా విష్ణువు ఇతనికి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడా? అమరత్వాన్ని ఇచ్చాడా? ఇతను ఇంత మొండిగా ఉన్నాడు. ఇతన్ని నేనేమి చేయలేనా? ప్రహ్లాద్‌ని నేనేమి చేయలేనా? అని చెప్పి మొదటిసారి హిరణ్యకశిపుడికి భయం అనేది వస్తుందన్నమాట. భయం అనేది వచ్చి ఏం చేస్తాడంటే, తన సింహాసనం మీద కూర్చొని ఇట్లా దిగాలుగా తల పట్టుకొని కూర్చుంటాడన్నమాట. ఇంకా ఏంటి అంటే ఒక విష్ణువు మీద శత్రుత్వము అనేది ఎంత ఎక్కువగా ఉంది అంటే, కొడుకు మీద ప్రేమ కంటే విష్ణువు మీద శత్రుత్వం అనేది తనకి ఎక్కువగా ఉందన్నమాట. అంతగా చింతిస్తా ఉంటాడు. ఎందుకు ప్రహ్లాద్ మహారాజ్ చావడం లేదు అని చెప్పి. అప్పుడు మళ్ళీ చండా అమార్కులు గురువులు ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గురువులొస్తారన్నమాట. గురువులు వచ్చి హిరణ్యకశిపుడికి చెప్తాడు. చెప్పి చూడండి, మీరు ఇంత బాధపడాల్సిన పని లేదు. ఆఫ్టర్ ఆల్ చిన్న పిల్లవాడు ప్రహ్లాద్ మహారాజ్. 5 ఏళ్ల వయసుంది. అర్భకుడు. వయసు పెరిగితే రాక్షస గుణాలనేటివి వస్తాయి. ఎంతైనా మీ రక్తం కదా! కాబట్టి ఖచ్చితంగా రాక్షస గుణాలు వస్తాయి. మీరేం టెన్షన్ పడొద్దండి. మేము గురుకులానికి తీసుకెళ్తాము. శుక్రాచార్యుడు మా నాన్నగారు వస్తారు. శుక్రాచార్యులు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాడు. మీరేం టెన్షన్ పడొద్దండి అని చెప్పి మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్‌ని గురుకులానికి తీసుకెళ్తారు. అక్కడ ఫోర్స్‌ఫుల్‌గా చెప్తూనే ఉంటారు ప్రహ్లాద్ మహారాజ్‌కి. విద్యలు చెప్తూనే ఉంటాడు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ మాత్రము భక్తిని మాత్రము వదలడనమాట. హరినామాన్ని మాత్రము వదలడు ప్రహ్లాద్ మహారాజ్. మళ్ళీ ఈసారి ఇంకా ఏం చేస్తారంటే ప్రహ్లాద్ మహారాజ్, ఎప్పుడైతే బ్రేక్ టైమ్స్ ఉంటాయి గదా! విశ్రాంతి సమయాలుంటాయి గదా! అంటే గురువులు క్లాస్ ఇచ్చిన తర్వాత బ్రేక్స్ ఉంటాయి గదా! ఆ టైంలో మిగతా రాక్షస పిల్లలకి ప్రచారం చేయడం మొదలు పెడతాడన్నమాట ప్రహ్లాద్ మహారాజ్. ఏమని ప్రచారం చేస్తాడు అంటే, వాళ్ళు ప్రహ్లాద్ మహారాజ్ అంటే ఆ పిల్లలందరికీ ఇష్టం అన్నమాట. ఎందుకు అంటే ప్రహ్లాదుడు రాజకుమారుడైనా, ఎంతో అందం ఉంది, తెలివి ఉంది, సంపద ఉంది. అయినా కూడా తోటి పిల్లల ఆ గర్వం అనేది ఏమీ లేదన్నమాట. తోటి పిల్లల్ని ఎప్పుడూ ప్రేమ భావంతోనే చూస్తాడు.
కాబట్టి ఆ రాక్షస పిల్లలకంతా ప్రహ్లాదుడంటే చాలా ఇష్టం అన్నమాట. ప్రహ్లాద ఆడుకుందాం రా ప్రహ్లాద వెళ్దాం రా అని పిలుస్తారనమాట వాళ్ళు. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటాడు అంటే చూడండి మనము 5 వయసు నుంచే మనము భాగవత ధర్మాన్ని పాటించాలి. ఆ భగవంతుడైన విష్ణుమూర్తికి, శ్రీహరికి భక్తియుక్త సేవ చేయాలి అని అంటాడన్నమాట. అంటే ఎందుకు? ఎందుకు చేయాలి మనము అంటే, ఈ మనిషి జన్మ, ఈ మానవ జన్మ అనేది చాలా దుర్లభమైనది. అంటే అరుదుగా వస్తుంది మానవ జన్మ. అంటే మన ఆత్మ ఆహ్, ఎన్నో జీవరాశుల్లో మారి 84 లక్షల జీవరాశుల్లో మన ఆత్మ తిరిగిన తర్వాత అన్ని యోనుల్లో మన ఆత్మ ప్రవేశించిన తర్వాత ఎవరో ఏదో భగవంతుని కృప వల్లనో లేదా ఒక శుద్ధ భక్తుని యొక్క కృప వల్లనో మనకు ఈ మానవ జన్మ అనేది వస్తుంది. అది కూడా ఏంది తాత్కాలికమైనది. 100 సంవత్సరాలు కూడా కాదు. అంటే ఆహ్, తాత్కాలికమైనది, టెంపరరీ. కానీ అర్థవంతమైనది. అంటే మనము మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు మానవ జన్మలో. మానవ జన్మ అనేది తాత్కాలికమైనదే కానీ ఎంతో అర్థవంతమైనది. కాబట్టి ఆహ్, మనము దీన్ని కంప్లీట్‌గా ఉపయోగించుకోవాలి. అలసత్వం అనేది అలసత్వం అనేది మనం ఏ టైంలో కూడా మనము చూపించకూడదు. ఎందుకంటే రేపేం జరుగుతుంది అనేది మనకు తెలియదు అని అంటారనమాట. ఇక్కడ ఆహ్, మనము ఆహ్, ఒట్టి చేతులతో వస్తాము, ఒట్టి చేతులతో పోతాము. ఆహ్, ఈ మానవ జన్మ అనేది ఎంతో ప్రాముఖ్యము అని చెప్తాడనమాట. ఇది భౌతికవాదులు కూడా ఏమనుకుంటారు అంటే భక్తులు కాని వాళ్ళేమనుకుంటారు, ఉన్నది ఒకటే జన్మ. ఆహ్, వచ్చేటప్పుడు ఏం తీసుకురాము, పోయేటప్పుడు ఏం తీసుకుపోము. ఎన్నేళ్ళు బతుకుతామో తెలీదు. బతికినన్నాళ్ళు ఎంజాయ్ జేయాలి అని అనుకుంటారు వాళ్ళు. కానీ భక్తులు ఏమనుకుంటారు, ఉండేది ఒక ఛాన్స్ మానవ జన్మ. వచ్చేటప్పుడు ఏం తీసుకురాము, పోయేటప్పుడు ఏం తీసుకుపోము. కాబట్టి వీటి మీద అటాచ్‌మెంట్స్ ఎందుకు పెంచుకోవడము. మనకు ఉన్న దాంట్లో భగవంతుడికి సమర్పించి ఆ భగవంతుని సేవలో ఉపయోగిస్తే మన జీవితాన్ని పరిపూర్ణత్వం చేసుకోవచ్చు కదా! అని పరిపూర్ణత్వం చేసుకొని ఆ భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు కదా! జన్మ మృత్యు జరా వ్యాధి లేని భగవద్ధామానికి సచ్చిదానంద అంటే నిరంతరమైన శాశ్వతమైన ధామానికి తిరిగి వెళ్ళొచ్చు అని చెప్తాడన్నమాట. అప్పుడు రాక్షస పిల్లలు అంటారన్నమాట. అంటే ఈ వయసులోనే చేయాలా మనము? ఇప్పుడే చేయాలా? అని అడుగుతారన్నమాట. అంటే అవును 5 వయసు నుంచే మనము భక్తియుక్త సేవ చేయాలి అని చెప్తాడన్నమాట. అంటే మనకు ఉన్నది 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలలో 20 ఏండ్లు ఫస్ట్ 20 ఏండ్లు చదువుకైపోతుంది. లాస్ట్ 20 ఏండ్లు వృద్ధాప్యము. అప్పుడు మనం ఏమి చేయలేము. మధ్యలో 60 ఏండ్లుంటాయి. ఆ 60 ఏండ్లలో 30 ఏండ్లు నిద్రకే సరిపోతుంది. ఇంకా మిగతా 30 ఏండ్లలో జాబ్ అని, పెళ్లి చేసుకోవడమని, భార్యను చూసుకోవడమని, పిల్లల్ని చూసుకోవడమని, సౌకర్యాల కోసం కష్టపడడమని ఇవన్నీ అయిపోతాయి. అప్పుడు అసలు మనకి టైం అనేదే ఉండదు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎప్పుడైతే మనకు తెలిసిందో అప్పటి నుంచే మనము అలసత్వాన్ని వీడి భక్తియుక్త సేవ చేయాలి అని చెప్తాడన్నమాట. అంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో రాస్తారు. కొంతమందికి 50 ఏండ్ల వయసులో భగవద్గీత జ్ఞానం వస్తుంది. అప్పుడు ఏం పర్వాలేదు. ప్రహ్లాద్ మహారాజ్ 5 ఏళ్లకే స్టార్ట్ చేయమని చెప్పారు. మాకిప్పుడు తెలిసింది మేమేం జేయాలా అనంటే, ఏం పర్వాలేదు. మీకెప్పుడు తెలిస్తే ఆ క్షణం నుంచి మీరు భగవంతునికి భక్తియుక్త సేవ చేయండి. హరినామాన్ని ఆశ్రయం తీసుకోండి అని చెప్తారనమాట. ఇంక మళ్ళీ రాక్షస పిల్లలు మళ్ళీ అడుగుతారనమాట ప్రహ్లాదుని. ప్రహ్లాద మీరు భక్తి చేయమంటున్నారు. కానీ మేము రాక్షస కులంలో పుట్టినామే. మాకీ భక్తి సరిపోతుందా? మేము చేయగలుగుతామా? మాకిది వర్తిస్తుందా? అని అడుగుతారనమాట. అప్పుడు దానికి సమాధానంగా ప్రహ్లాద్ మహారాజ్ ఏమని చెప్తారంటే, చూడండి మనమంతా కూడా భగవంతుని యొక్క బిడ్డలము. భగవంతుడు మనకు తండ్రి. కాబట్టి మనందరి హృదయంలో శ్రీకృష్ణుని పట్ల ప్రేమ అనేది ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి హృదయంలో శ్రీకృష్ణుని పట్ల ప్రేమ అనేది ఉంటుందన్నమాట. అది నిగూఢంగా ఉంటుంది. నిద్రావస్థలో ఉంటుందన్నమాట. కాబట్టి మనము భగవంతుని నామాన్ని ఆశ్రయం తీసుకొని భక్తియుక్త సేవ చేస్తే ఆ నిగూఢంగా ఉన్న నిద్రావస్థలో ఉన్న కృష్ణ చైతన్యం అనేది జాగృతం అవుతుంది. కాబట్టి
అతడు మనందరికీ ప్రభువు. మన భగవంతుడు మన శ్రేయోభిలాషి. కాబట్టి ఎవరైనా సరే భక్తి చేయొచ్చు అని చెప్తాడనమాట. అని చెప్పిన తర్వాత మరి సరే సరే ప్రహ్లాద భక్తి చేయమంటున్నావు. మరి మా ఎంజాయ్‌మెంట్ మాటేంటి? పిల్లలం కదా మనము. ఎంజాయ్ చేయాలి కదా! జీవితాన్ని ఎంజాయ్ చేయాలి గదా! ఆహ్, ఎంజాయ్‌మెంట్ మాటేంటి? అని అడుగుతారనమాట. అప్పుడు దానికి ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తారు అంటే, చూడండి ఈ భౌతిక జగత్తులో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాల్ వారి వారి శరీరానికి తగ్గట్టు వారికి సుఖమనేది, సుఖ ఆస్వాదన అనేది ఉండనే ఉంటుంది. ఎలాగైతే ఆహ్, ఆహ్, ప్రతి జీవికి సుఖమనేది ఉంటుంది, దుఃఖమనేది ఉంటుంది. ఆ! అది అప్రయత్నంగానే వస్తుందనమాట. మన కర్మానుసారము సుఖమైన, దుఃఖమైన వస్తుందనమాట. దానికోసం మనం ఎక్స్‌ట్రాగా ఆహ్, శ్రమించాల్సిన అవసరం లేదనమాట. అంటే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు అంటే, మన కర్మానుసారంలో ఏదైతే ఉందో, అది నువ్వు కష్టపడినా, కష్టపడకపోయినా నీకు అది ప్రాప్తిస్తుంది. ఒకవేళ మన దాంట్లో అది లేదంటే, నువ్వు ఎంత కష్టపడినా అది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మన కర్మానుసారము మనకు ఒక సొంత ఇల్లు రావాలి అని రాసుందనుకోండి, అప్పుడు మనం అప్రయత్నంగానే అది వచ్చేస్తుందనమాట. ఒకవేళ రాసి లేదనుకోండి, మనం ఎంత ట్రై చేసినా సరే ట్రై చేసినాము వచ్చింది. వచ్చినా దాని నుంచి మనకు దుఃఖం అనేదే వస్తుంది తప్ప సంతోషం అనేది రాదు. ఎందుకు అంటే అది మన కర్మలో లేదు కాబట్టి. కాబట్టి కర్మానుసారం మనకి సుఖమైన, దుఃఖమైన, సంతోషమైన అది వస్తుంది. దానికి మనము ఎక్స్‌ట్రా ఎండీవర్ అంటే ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు అని చెప్తాడనమాట. ఆహ్, కాబట్టి ఏం చెప్తున్నారు మీరు అని మొత్తానికి ఏం చెప్తున్నారు అంటే మీ అమూల్యమైన సమయాన్ని, మీ మీ టైమ్‌ని కేవలం సెన్స్ గ్రాటిఫికేషన్ కోసమే ఉపయోగించొద్దండి. ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే వాడొద్దండి. హ్మ్. అన్ ఈ ఈ ఈ సుఖమనేది అందరికీ దొరుకుతుంది. అప్రయత్నంగానే దొరుకుతుంది. కాబట్టి ఆహ్, కష్టపడకుండానే దొరుకుతుంది మనకు రాసి ఉంటే. కాబట్టి మనము మన టైంని మన అవసరాలకు తగ్గించుకొని భగవంతుడికి సేవ చేయడంలో ఉపయోగించాలి అని చెప్తారనమాట. ఇంకా భగవంతుడి గురించి ఏం చెప్తాడు అంటే, ఈ లోకంలో ఎవరినైనా మనము ఈజీగా ప్లీజ్ చేయగలుగుతాము అంటే, ఈజీగా తృప్తి పరచగలుగుతాము అంటే, అది ఒక శ్రీకృష్ణుడిని మాత్రమే చేయగలుగుతాము. భగవద్గీతలో కూడా చెప్తున్నారు గదా! శ్రీకృష్ణ భగవానుడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త ప్రయచ్చతి. అంటే నాకు ప్రేమతో ఒక పు ఒక తులసి ఆకైనా ఇవ్వండి, ఒక పువ్వైనా పెట్టండి, ఒక ఫలం, ఒక పండు అయినా ఇవ్వండి, లేదా మంచినీళ్ళైనా ఇవ్వండి, నేను స్వీకరిస్తాను అని చెప్పి భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడనమాట. అంటే నేను ఈ గొప్ప గొప్పవి ఏమి మీ నుంచి ఆశించడం లేదు. ప్రేమతో మీరు ఏదిచ్చినా నేను తీసుకొని దానికి తృప్తి చెందుతాను అని అంటున్నాడు. ఎవరు ఇలా చెప్తారు మనకి? అంటే ఆహ్, ఎవరినైనా మనం ఈజీగా సాటిస్ఫై చేయగలుగుతామా అంటే అది ఒక భగవంతుని మాత్రమే మనము ఈజీగా ప్లీజ్ చేయగలుగుతాము. ఇంకా ఏంటి అంటే ఒక భగవంతుడు మాత్రమే మనల్ని ఎప్పుడు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోడు. అందరూ ఈ భౌతిక జీవితంలో మనము ఎంత సేవ చేషినా, ఎంత మాట వాళ్ళు చెప్పినట్టు విన్నా, ఏం చేషినా గూడా ఎప్పుడో ఒకసారి మనల్ని అపార్థం చేసుకుంటారు. ఎప్పుడో ఒకసారేంటి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ అపార్థం చేసుకొని మళ్ళీ తర్వాతనే అర్థం చేసుకుంటారు. ఆహ్, కానీ భగవంతుడు ఎప్పుడు మనల్ని అపార్థం అనేది చేసుకోడనమాట. ఆహ్, అని చెప్తాడనమాట. మనము కాబట్టి మన నిజమైన ఇన్వెస్ట్‌మెంట్ ఎవరి దగ్గర పెట్టాలి అంటే శాశ్వతమైనటువంటి భగవంతుని సేవలో మన శక్తిని, మన తెలివిని, మన జ్ఞానాన్ని, మన ధనాన్ని వినియోగించాలి అని చెప్తాడనమాట. సరే అయితే మేము ఏ విధంగా ఏ విధంగా మనము కృష్ణుడిని ప్రసన్నం చేసుకోగలుగుతాము అని చెప్పి రాక్షస పిల్లలు అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటారంటే, "ఫస్ట్ మీరు ఈ రాక్షస ప్రవృత్తిని వదిలేసేయండి." రాక్షస ప్రవృత్తి అంటే ఏంటి అంటే, వీడు నాకు ఫ్రెండు, వీడు నాకు ఎనిమీ అని భేదభావం అన్నమాట. ఆ భేదభావాన్ని ముందు తీసేయండి. అందరూ భగవంతుని బిడ్డలే. అందరిని సమానంగా చూడాలి. అందరికీ గౌరవం ఇయ్యాలి. అందరికీ ఆహ్, ప్రేమని పంచాలి
అందరి పట్ల, అన్ని జీవుల పట్ల దయగా ఉండాలి అని చెప్తాడనమాట. అంటే దయగా ఉండాలి అంటే ఏంటి అంటే ఇక్కడ నువ్వైతే ఏ జ్ఞానాన్ని సంపాదించినావో, భగవంతుని యొక్క ఏ జ్ఞానాన్ని సంపాదించావో, నువ్వు లాభాన్ని పొందుతున్నావు. నేనొకటే ఎందుకు ఈ లాభాన్ని పొందాలి? తోటి జీవులకు గూడా ఈ జ్ఞానాన్ని ఇయ్యడం ద్వారా వాళ్ళని కూడా మనము శ్రీకృష్ణుడికి దగ్గర చేయడం ద్వారా శ్రీకృష్ణుడు ఆనందపడతాడు. ఎప్పుడైతే భగవంతుడు ఆనందపడతాడో ఆటోమేటిక్‌గా మనం కూడా ఆనందపడతాము అని చెప్తాను. చూసారా? ఫస్టే భక్తియుక్త సేవ చెప్పేసినారు. ప్రచారం కూడా చేయమని చెప్తున్నారు. ఎవరు? ప్రహ్లాద్ మహారాజ్. ఆ తర్వాత వీళ్ళకొక డౌట్ వస్తుందనమాట రాక్షస పిల్లలకి. చూడు నువ్వు మాతోనే గదా చదువుకుంటున్నావు. నీకు ఈ జ్ఞానమంతా ఎలా వచ్చింది? ఎవరు నీకు చెప్పారు? అని అడుగుతారనమాట. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదముని ద్వారా ఈ జ్ఞానాన్ని సంపాదించాను అని చెప్తాడనమాట. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ప్రతి ఒక్కరూ భగవంతుని నామాన్ని ఆ రాక్షస పిల్లలంతా జపం చేయడము, కీర్తనం చేయడము, ప్రహ్లాద్ మహారాజ్ పలికిస్తా ఉంటే వీళ్ళు కూడా పలకడము, అలా చేస్తా ఉంటారనమాట. అది ఒకసారి చండా అమార్కులు అంటే గురువులు చూస్తారనమాట. చూసి వాళ్ళకి టెన్షన్ అయిపోతుంది, భయపడిపోతారనమాట. ఏంటిది ఫస్ట్ ఒక్కడు చెడిపోయినాడు అనుకుంటే, ఆ ఒక్కడు అందరినీ చెడగొడుతున్నాడే! ఇట్లా అయితే చాలా కష్టము. వెంటనే ఇది హిరణ్యకశిపుడికి చెప్పాలి, మహారాజుకి చెప్పాలి అని చెప్పి వెంటనే ప్రహ్లాద్ మహారాజుని తీసుకెళ్ళి ఆహ్, హిరణ్యకశిపుడి ముందు నిలబెడతారనమాట. చూడండి మహారాజా, మనం ఫస్ట్ ఒకడే అనుకున్నాము. ఇతను ప్రచారం గూడా చేసేస్తున్నాడు. మిగతా పిల్లలు కూడా ఇప్పుడు బ హరి హరినామాన్ని జపిస్తున్నారు, కీర్తనం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, డాన్సులు చేస్తున్నారు. ఆ! మాకు భయమేసింది. మీరే ఎలాగో బుద్ధి చెప్పాలి అని చెప్తాడనమాట. ఇంకా ఇది హిరణ్యకశిపుడు ఊగిపోతాడనమాట కోపంతో. కోపోద్రిక్తుడైపోతాడనమాట. ఆ! చూడండి ఇంత కోపంలో ఊగిపోతా ఉంటాడు. కానీ ప్రహ్లాదుడు అతని ఎదురుగా ఎంతో ప్రశాంతంగా అసలు ఏమీ పట్టనట్టు పీస్‌ఫుల్‌గా నిల్చుంటాడనమాట. ఎందుకు అలా అంటే ఆహ్, హిరణ్యకశిపుడు అశాశ్వతమైన వాటిని ఆశ్రయం తీసుకున్నాడనమాట. తన మాట, తన శక్తిని ఆశ్రయం తీసుకున్నాడు. ఎప్పుడైతే తన శక్తి పని చేయటం లేదో అతనికి టెన్షన్ అనేది పెరిగిపోయింది. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు భగవంతుడిని ఆశ్రయం తీసుకున్నాడు. కాబట్టి ఏం జరిగినా భగవంతుడు చూసుకుంటాడు. ఏది జరిగినా అది నాకు భగవంతుని కృపనే. భగవంతుడి ఆజ్ఞ లేనిదే నన్ను ఎవరు ఏం చేయలేరు అని ఆ రకమైన ఫియర్‌లెస్‌నెస్ అన్నమాట. అంటే భయం అనేదే లేదు. ఎవరికి? ప్రహ్లాద్ మహారాజ్‌కి టెన్షన్ లేదు, భయము లేదు. ఎందుకు అంటే భగవంతుడిని అతను పూర్తిగా శరణాగతి పొందాడన్నమాట. హిరణ్యకశిపుడు గూడా అనుకోవచ్చు కదా! ఇంతమంది ముల్లోకాలలో నా నా మాట వింటున్నారు. తన మాట వింటున్నారు. అందరూ నువ్వే గ్రేటు, నువ్వే బాసు అని చెప్తున్నారు. ఒక్కడు 5 ఏండ్ల పిల్లోడు తన కొడుకు ఒక్కడు వినకపోతే ఏమవుతుంది? వదిలేయొచ్చు కదా! లేదు. నా కొడుకు గూడా నా మాట వినాల్సిందే. అలా భౌతికవాదులంతా గూడా తమ దగ్గర 100 ఉండని 100లో 99 తమ దగ్గర ఉన్నా కూడా, ఒకటి లేకపోతే, ఆ ఒకటి లేదే అని చెప్పి దాని గురించి టెన్షన్ పడతా ఉంటారు, ఆందోళన పడతా ఉంటారు. దాన్ని ఎలా చేజిక్కించుకోవాలి అని ఆలోచిస్తుంటారు. ఆ 99 తమ దగ్గర ఉన్నాయి కదా! వాటి గురించి పట్టించరు, ఆనందపడరనమాట. ఈ ఈ ఇది భౌతిక విషయాల పట్ల ఆశ్రయం అనేది అలా ఉంటుంది. కాబట్టి ప్రహ్లాద్ మహారాజు తన బోధనలలో ఎప్పుడు ఒక పాయింట్ స్ట్రాంగ్‌గా చెప్తాడనమాట. మనము భౌతిక విషయాలను ఆశ్రయం తీసుకోకూడదు. మనము నిజమైన వస్తువు అంటే కాలంతో పాటు మారనిది అంటే భగవంతుని నామాన్ని ఆశ్రయం తీసుకోవాలి. అప్పుడే మనకు టెన్షన్ అనేది ఉండదు. యాంగ్జైటీ అనేది ఉండదు అని చెప్తారనమాట. ఇంకా ఈ విషయము వినగానే హిరణ్యకశిపుడు ఊగిపోతాడు. నీచుడా, త్రాష్టుడా, చెడబుట్టావు నువ్వు. ఆ! ని ని ఇన్నాళ్ళు నేను వేరే వాళ్ళని పెట్టి చంపడానికి ట్రై చేసినాను. కానీ ఇప్పుడు నా సొంత చేతులతో నేను నిన్ను చంపుతాను. ఈరోజు నిన్ను యమపురికి పంపిస్తాను. ఎలాగైనా సరే నిన్ను యమలోకానికి పంపిస్తాను అని అంటాడనమాట. అసలు నీకు ఎక్కడి నుంచొచ్చింది నీకింత శక్తి? నీకింత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది అని అడుగుతాడనమాట. అంటే ఎందుకు అడుగుతాడు అంటే అసలు ఏమి భయపడట్లేదు.
ప్రహ్లాద్ మహారాజు. కాబట్టి అడుగుతాడనమాట. అంటే అప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఒకటే అంటాడనమాట. ఏమని అంటాడు? నాన్నగారు, మీ శక్తి మీకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా అక్కడి నుంచే వచ్చింది. నాకు నీకే కాదు, ఈ జీవులందరికీ కూడా శక్తి ఆ భగవానుడైన శ్రీ మహావిష్ణువు నుంచే వస్తుంది అని చెప్తాడనమాట. ఎప్పుడైతే ఈ మాట వింటాడో, ఇన్నాళ్ళు తన శక్తినే కదా నమ్ముకొని ఉన్నాడు హిరణ్యకశిపుడు, ఇప్పుడు ఆ శక్తే నీది కాదంటున్నాడు. ఎవరు? ప్రహ్లాద్ మహారాజు. ఇంకా అతని కోపము కట్టలు తెంచుకుంటుందన్నమాట. తెంచుకొని, ఏడి నీ హరి, ఎక్కడున్నాడు అంటే, హరి సర్వవ్యాపకుడు, ఎక్కడైనా ఉన్నాడు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అంటే, అన్ని చోట్ల వ్యాపించి ఉంటే సరే రమ్మను, ఈ రోజు నేను నా కత్తితో నీ తలని తీసేస్తాను, నీ హరిని వచ్చి కాపాడమను, ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా, నీ హరి ఉన్నాడా అని అడుగుతాడనమాట. అంటే ఆ ఉన్నాడు అని చెప్తాడనమాట. కుడి చేత్తో కత్తి పట్టుకుంటాడు, ఎడమ చేత్తో ఆ పిడికిలితో ఆ స్తంభాన్ని గుద్దుతాడనమాట. ఎవరు? హిరణ్యకశిపుడు. గుద్దగానే క్రాక్ వస్తుంది పిల్లర్ కి, ఆ స్తంభానికి క్రాక్ వస్తుంది. అక్కడ నుంచి పెద్ద సౌండ్, గంభీరమైన సౌండ్ అనేది వస్తుందన్నమాట. ఆ సౌండ్ కే హిరణ్యకశిపుడి గుండాగినంత పని అవుతుందన్నమాట. ఆ వస్తుంది, ఆ స్తంభం రెండుగా చీలుతుంది, నరసింహస్వామి బయటకు వస్తాడనమాట. నరసింహదేవ్ భగవానికి జై. నరసింహస్వామి బయటకు వస్తాడు. ఆ హాఫ్ మ్యాన్ హాఫ్ లయన్, సగము మనిషి సగము సింహము అన్నమాట. ఏంటి ఈ రూపము? బ్రహ్మ సృష్టిలో ఈ రూపము లేదే. తను తన వరాలు కోరుకుంటాడు కదా, ఆ వరాలన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటా ఉంటాడనమాట. అంటే ఇతని వల్ల నాకు చావు ఉంటుందా? ఆ నేను నా నా శక్తి చాలా అపారమైనది అని చెప్పి గదను తీసుకొని హిరణ్యకశిపుడి మీదకి దూకుతాడనమాట. ఎలా ఉంది అంటే గనా హిరణ్యకశిపుడు నరసింహదేవ్ భగవాన్ మీదకి దూకడం ఎలా ఉంది అంటే, ఒక చిన్న పురుగు ఒక పెద్ద అగ్నిగుండంలో పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్పి ఉపమానం ఇస్తారనమాట. ఆ నరసింహదేవ్ భగవాన్కి కళ్ళు ఎలా ఉన్నాయంటే, కోపంతో కరగబెట్టిన బంగారు వల్లే దగదగమంటున్నాయంట. ఆ తర్వాత అతని జూలు, సింహం జూలు ఎలా ఉంది అంటే ఆ మేఘాలని తాకుతుందంట. అతను ఎంత వ్యాపించి ఉన్నాడంటే ఆకాశాన్ని తాకుతున్నారంట. తన దంతాలు, పళ్ళు ఎలా ఉన్నాయంటే వజ్రపు దంతాలు, అంటే అంత దృఢంగా ఉన్నాయంట. తన నాలుక ఎలా ఉంది, ఆ నరసింహస్వామి భగవాన్ యొక్క నాలుక ఒక కత్తిలాగా ఉందంట. అంటే కోసిపోయేలాగా, తాకితే కోసిపోయేలాగా ఉందంట. తన ముక్కు రంధ్రాలు పర్వతాల్లాగా ఉన్నాయంట. అలా నరసింహ భగవాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత నరసింహ భగవాన్ హిరణ్యకశిపుని తన పిడికిల్లో బిగిచ్చేస్తాడన్నమాట. ఇంక దేవతలకంతా హ్యాపీ అయిపోతారన్నమాట. ఇంక చచ్చిపోతాడు హిరణ్యకశిపుడు, మా కష్టాలన్నీ పోతాయి అని చెప్పి అనుకుంటారన్నమాట. కానీ వెంటనే చంపబుద్ధి అవ్వదు. అది నరసింహ భగవాన్‌కి కాసేపు ఆడుకుందాము అనుకుంటారు. అనుకోని మెల్లగా లూజ్ చేస్తారన్నమాట. లూజ్ చేయగానే హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు, జారుకుంటాడనమాట. హిరణ్యకశిపుడు ఏమి, చూడు నేను అతని పిడికిల్లో నుంచి కూడా నేను వదిలించుకున్నాను, నా శక్తి అటువంటిది అని చెప్పి ఇంక ఇద్దరు ఒక ఆటలాగా ఫైటింగ్ అనేది జరుగుతుంటుందన్నమాట. ఎందుకు అంటే సాయంత్రం అవ్వాలి కదా, బ్రహ్మ వరాలు ఇచ్చుంటాడు కదా, పగలు కాదు రాత్రి కాదు, సంధ్య పగలు చావను రాత్రి చావను అని చెప్పుంటాడు కదా. కాబట్టి ఆ టైం వచ్చేంత వరకు, అంటే ఆ సాయంత్రం టైం వచ్చేంత వరకు ఆడుకుంటాడనమాట నరసింహస్వామి హిరణ్యకశిపుడితో ఆడుకొని, ఆ టైం రాగానే హిరణ్యకశిపుడిని పట్టుకొని తన ఒళ్ళో పెట్టుకొని గడప మీద కూర్చొని, అంటే హిరణ్యకశిపుడి ఇది ఉంటుంది కదా వరము, పైన చావకూడదు భూమి మీద చావకూడదు, అందుకని ఒళ్ళో పండుకోబెడతాడనమాట. ఒళ్ళో పండుకోబెడతాడు. ఇంకా ఏం చెప్తాడు, జీవమున్న వాటితో చావకూడదు, జీవం లేని వాటితో చావకూడదు అని అంటాడు కదా. అప్పుడు అందుకని గోర్లతో ఓపెన్ చేస్తాడనమాట కడుపుని. అంటే గోర్లు అనేటివి డెడ్ మ్యాటర్. అంటే మనం గోర్లు కట్ చేసినా మనకి నొప్పి ఉండదు. ఎందుకంటే వాటికి ప్రాణం లేదు. పూర్తిగా ప్రాణం లేదా అంటే ప్రాణం కూడా ఉంది. ఎందుకు అంటే అవి పెరుగుతాయి కదా, ప్రాణం ఉంటేనే పెరుగుతుంది కదా. అట్లా ప్రాణం లేదు అనుకోవడానికి లేదు, ప్రాణం ఉంది అనుకోవడానికి లేదు. కాబట్టి గోర్లతో చీలుస్తాడనమాట. హిరణ్యకశిపుడి యొక్క బాడీ ఎలా ఉంటుందంటే, ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే వజ్రం లాగా ఉంటుందన్నమాట. అంత స్ట్రాంగ్ బాడీని ఈజీగా
నరసింహదేవ్ భగవాన్ ఈజీగా చీల్చేస్తాడనమాట. వెంటనే హిరణ్యకశిపుడు చనిపోతాడు. చనిపోయినా కూడా నరసింహ భగవాన్‌కి కోపం అనేది అసలు తీరనే తీరదనమాట. గట్టి గట్టిగా అరుస్తా ఉంటారు, గాండ్రిస్తా ఉంటారు, ఆ పేగుల్ని మెడలో వేసుకుంటారు. ఆ తర్వాత ఆ గుండెని చీలుస్తారు. చెస్ట్‌ని ఛాతీని చీలుస్తాడనమాట. ఆ గుండెని బయటకి తీస్తాడు. తీసి దాన్ని తదేకంగా చూస్తాడనమాట. ఆ స్వామి చూస్తారు. ఇక్కడ నేను కదా ఉండాలి. నేను లేనే ఇక్కడ అని అంటే ఈ ప్రతి జీవి హృదయంలో పరమాత్మ రూపంలో భగవంతుడేగా ఉంటారు. ఇక్కడ నేను కదా ఉండాలి. నాకు స్థానమే ఇయ్యలేదు వీడు అని చూస్తాడన్నమాట. చూసి అట్లా ఇసిరేస్తాడన్నమాట. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా దాన్ని పీకి మెడలో వేసుకొని అలా చేస్తాడు. అసలు కోపం అనేది తగ్గనే తగ్గదు. ఆహ్, ఆహ్, నరసింహ భగవాన్‌కి. ఎందుకు అంటే నా భక్తుడిని ఇన్ని కష్టాలు పెడతావా నువ్వు? ప్రహ్లాద్‌ని ఇన్ని కష్టాలు పెడతావా నువ్వు? అని చెప్పి కోపం అనేది అదే బరా తీస్తాడు. అయినా కోపం తగ్గదనమాట. పడేసిన తర్వాత కూడా కోపం తగ్గదనమాట. ఇక్కడ నరసింహ భగవాను ప్రహ్లాదుడి పట్ల తన ప్రేమను ఎలా చూపిస్తున్నారు అంటే కోపం రూపంలో చూపిస్తున్నారనమాట. ఇంకా దేవతలైతే ఫుల్ హ్యాపీ. హిరణ్యకశిపుడు చనిపోయినాడు. ఇప్పుడు దేవతలకు రియల్ ఇండిపెండెన్స్ వచ్చిందనమాట. ఎలాగైతే మనకి ఆగస్ట్ 15థ్ రోజు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా! అలాగే దేవతలకు నరసింహ చతుర్దశి రోజు అంటే నరసింహస్వామి ఆవిర్భావం రోజు వాళ్ళు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటారనమాట స్వర్గలోకాల్లో. ఫుల్ హ్యాపీ అయిపోతారు. కానీ ఈ నరసింహ భగవాన్‌కి కోపం అనేదే తగ్గదనమాట. ఆ కోపం ఎలా ఉంటుందంటే ముల్లోకాలను ముంచెత్తేలా ఉంటుందనమాట. భయపడిపోతారు. దేవతలంతా ప్రేయర్స్ చేస్తారు. కీర్తిస్తారు. గానం చేస్తారు. గంధర్వులు గానం చేస్తారు. నృత్యం చేస్తారు. ఏమి చేసినా, ఎంత ప్రేయర్స్ చేసినా నరసింహ భగవాన్‌కి ఆ కోపం అనేదే తీరదనమాట. ఆ బ్రహ్మదేవుడొస్తారు. బ్రహ్మదేవుడొచ్చి ప్రేయర్స్ చేస్తారు. అయినా తగ్గదు. అన్ షి షి మిగతా దేవతలంతా వస్తారు. అయినా తగ్గదు. లక్ష్మీదేవిని పంపిస్తారు. అమ్మ లక్ష్మీదేవి మీ భర్తే కదా! శాంతపరచండి అన్నట్టుగా చెప్తారు. అయినా ఆమె లక్ష్మీదేవి ఈ రూపాన్ని నేనెక్కడా చూడలేదు అని ఆమె పోల్చుకోలేకపోతుందనమాట. ఇంకా అప్పుడు లాస్ట్‌కి దేవతలంతా కలిసి ఏం చేస్తారు అంటే ప్రహ్లాద్ మహారాజ్ దగ్గరికి వస్తారనమాట. ప్రహ్లాద్ మహారాజ్ దగ్గరికి వచ్చి ప్రహ్లాద మాల ఇస్తారనమాట. పూలమాల ఇచ్చి చూడు నీకోసమే నరసింహ భగవాన్ అవతారం వచ్చింది. ఇప్పుడు నరసింహస్వామిని శాంతింపజేసే డ్యూటీ గూడా నీదే. నువ్వెళ్ళు అని చెప్పి అందరూ కలిసి 5 ఏళ్ల పిల్లవాడిని పంపిస్తారనమాట. ప్రహ్లాదుడు అసలు భయమనేదే ఉండదు ప్రహ్లాద్ మహారాజ్‌కి. నిర్భయంగా ఉంటాడనమాట. ఎందుకు చెప్పండి? ఎందుకు వీళ్ళందరూ భయపడుతున్నారు. కానీ ప్రహ్లాద్ మహారాజ్‌కి నరసింహస్వామి అంత కోపంలో ఉన్నా కూడా భయమనేది లేదు. ఎందుకు అంటే తను సింహమే కావచ్చు. కానీ సింహాన్ని సింహం యొక్క పిల్ల సింహాన్ని చూసి భయపడుతుందా? భయపడదు. నా తల్లి ఇది, నా తండ్రి ఇది అని చెప్పి భయపడదు. కానీ ఒక జింకైతే భయపడుతుంది. కాబట్టి ప్రహ్లాద్ మహారాజ్ నా తండ్రి నేనెందుకు భయపడతాను? అదే తండ్రి భావంలో ఉంటారు కాబట్టి భయపడరనమాట. ఆహ్, వచ్చి దగ్గరికి ఎప్పుడైతే అంత కోపంలో ఉన్న ఆహ్, నరసింహదేవ్ భగవాను ఎప్పుడైతే ఆ బుడి అడుగులు వేసుకుంటూ ప్రహ్లాద్ మహారాజ్ వస్తారో, వెంటనే స్విచ్ ఆపినట్టు కోపమనేది తగ్గిపోతుందనమాట. ఫుల్లు శాంతమైపోతారు. ప్రసన్నమైపోతారు. ఆహ్, భావోద్వేగానికి గురవుతా ఉంటారు. నరసింహ భగవాను ఎమోషన్ అయిపోతారు. ప్రహ్లాద్ మహారాజు ఎమోషనల్ అయిపోతారు. ఇద్దరు భావోద్వేగానికి గురవుతారు. నరసింహ భగవాన్ వెంటనే తన లోటస్ హ్యాండ్‌ని తన చేతిని ప్రహ్లాద్ మహారాజ్ తల మీద పెడతారనమాట. ఎప్పుడైతే నరసింహ భగవాన్ ఆహ్, తన చేతిని ప్రహ్లాద్ మహారాజ్ తల మీద ఉంచుతారో అప్పుడింకా ఇంకా ఆయన భావోద్వేగం అనేది కట్టలు తెంచుకొనొస్తుందనమాట ప్రహ్లాద్ మహారాజ్‌కి. వచ్చి ప్రేయర్స్ చేస్తారనమాట ప్రహ్లాద్ మహారాజ్ నరసింహ భగవాన్‌కి. ఏమని ప్రేయర్స్ చేస్తారు అంటే, చూడండి ఈ రూపము ఈ రూపం చూసి నాకు ఎటువంటి భయము లేదు. నాకు దీనికంటే ఏదంటే భయము అంటే ఈ భౌతిక ప్రపంచమన్నా, ఈ మాయ ఆహ్,
ఈ బ హ్మ్. ఈ భౌతికవాదులతో సాంగత్యమన్నా అది నాకు నిజమైన భయము. అవి నన్ను మీ నుంచి దూరం చేస్తాయి. ఈ రూపము నాకు భయం లేదు అని చెప్తారనమాట. మీరు ఆహ్, మీరు కేవలము భక్తి ద్వారానే ప్రసన్నం పొందుతారు. అంటే సాటిస్ఫై అవుతారు. మీరు ఒక జీవి యొక్క భౌతిక అర్హత ఏది పట్టించరు. భక్తిని మాత్రమే చూస్తారు. అతను గొప్పవాడా? ధనవంతుడా? తెలివైనవాడా? అందముందా? గొప్ప వంశము వాడా? గొప్ప జన్మ ఉందా? ఏమి పట్టించరు. ఈ భౌతిక అర్హత అనేది ఏది పట్టించరు. మీరు జీవిలో చూసేది మీ పట్ల సేవాభావము, మీ పట్ల ప్రేమ. అది ఉంటే మీరు ఆహ్, ఎవరినైనా స్వీకరిస్తారు. అది లేకపోతే ఆహ్, మీరు ఎవ అందరిని మీరు తిరస్కరిస్తారు అని చెప్తారనమాట. వీళ్ళంతా నన్ను ముందుకు తోసారు. నేను నేను మిమ్మల్ని శాంతపరుస్తానని, నేను గొప్పవాడినని చెప్పి, కానీ నాకసలు యోగ్యతే లేదు. ఆహ్, నే ఎందుకంటే నేను రాక్షస కులంలో పుట్టాను. అంటే రాక్షసుల కులంలో పుట్టే బై డిఫాల్ట్ మాకు ఇంద్రియ తృప్తి, వాంఛ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మీ యొక్క కృప వల్లనే నాకు ఈ భక్తి అనేది లభించింది. అంటే ఆహ్, తను ఎంత గొప్ప డివోటీ అయినా సరే అది ఒప్పుకోవట్లేదు. ప్రహ్లాద్ మహారాజ్ అంటే హంబుల్‌గానే వే ఉంటున్నారనమాట. తన అయోగ్యతను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటా ఉన్నారనమాట. యాక్చువల్‌గా అయితే ప్రహ్లాద్ మహారాజ్ గొప్ప డివోటీ. కానీ కూడా ఆహ్, నేను అయోగ్యుడిని అని చెప్తున్నారనమాట. నాకు మీ శుద్ధ భక్తుడైన నారద ముని యొక్క సాంగత్యం వల్ల నాకు మీ మెర్సీ దొరికింది. అంతేకాని నాకంటూ యోగ్యత అనేది ఏమీ లేదు అని చెప్తారనమాట. ఆ తర్వాత మీరు కూడా మీకు మీ భక్తియుక్త సేవ చెయ్యండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తారు మీరు? అంటే భగవద్గీతలో కూడా అంటారు కదా! మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు అంటే నాకు భక్తి చేయండి. నా భక్తుడిగా కండి. మీ మనసుని నా యందు లగ్నం చేయండి. నాకు వర్షిప్ చేయండి అని మీరు చెప్తున్నారు. అది మీకు అది మా మంచి కోసమే మీరు చెప్తున్నారు. మమ్మల్ని ఉద్ధరించడం కోసమే మీరు నాకు సేవ చేయండి అని మీరు అడుగుతున్నారు. అది ఎలా? ఎందుకు అంటే ఇప్పుడు మన అద్దంలో మనం అందంగా ఉన్నామనుకోండి, అద్దంలో అందంగా కనిపిస్తామనమాట. అద్దంలో ఏం కనిపిస్తుంది? మనం ఎలా ఉంటే అద్దంలో అది కనిపిస్తుందనమాట. అట్లే అంటే రియాలిటీ వాస్తవ వస్తువు ఎలా ఉంటే ఆహ్, దాని రిఫ్లెక్షన్ గూడా అలాగే ఉంటుందనమాట. వాస్తవ వస్తువు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. భగవానుని యొక్క రిఫ్లెక్షన్ ఎవరు? జీవులము. భగవానుడు ఆనందంగా ఉంటే ప్లీజ్ అయితే ఆటోమేటిక్‌గా జీవుడు గూడా ప్లీజ్ అవుతాడు. ఆనందంగా ఉంటాడు. కాబట్టి మీకు సేవ చేయడానికి మీకెంతో మంది ఉన్నారు. వైకుంఠ లోకాలలో కొన్ని కోట్ల లక్షల మంది ఉన్నారు మీకు సేవ చేసేవాళ్ళు. కానీ కూడా మీరు మమ్మల్ని మా సేవని స్వీకరిస్తున్నారు. ఎందుకు అంటే మమ్మల్ని ఉద్ధరించడానికి. మేము మొక్కుబడిగా భక్తి చేసినా కూడా మేము ఆహ్, అంటే భావంతో చేయకపోయినా కూడా మీరు దాన్ని స్వీకరిస్తున్నారు. మీరు ఎంతటి కరుణామయులు, ఎంతటి కరుణా స్వరూపులు. మమ్మల్ని ఉద్ధరించడానికి ఆహ్, మేము మొక్కుబడిగా భక్తి చేసినా కూడా మీరు మమ్మల్ని స్వీకరిస్తున్నారు. దయచేసి ఈ ఉగ్ర రూపాన్ని మీరు ఉపసంహరించుకోండి. మిమ్మల్ని చూసి మీ భక్తులు భయపడుతున్నారు. మిమ్మల్ని చూస్తే మాకు అభయంగా ఉండాలి. కానీ ఈ రూపాన్ని చూసి భయపడుతున్నారు. కాబట్టి మీ ఉగ్ర రూపాన్ని ఆహ్, శాంతించ శాంతించండి అని చెప్తారనమాట. ఇంకా ఏమంటారు అంటే నాకు ఆహ్, ఈ ఈ ఈ జీవుల నాకు ఈ ఫస్ట్ ఏమంటారు ఈ భౌతిక విషయాలన్నా, భౌతికవాదుల సాంగత్యమన్నా నాకు భయమని చెప్తారనమాట. మళ్ళా తర్వాత లాస్ట్‌లో ప్రేయర్స్‌లో ఏమని చెప్తారు అంటే, నాకు ఎటువంటి భయము లేదు. నన్ను మీరు తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు. నన్ను ఇక్కడ ఉంచినా పర్వాలేదు. ఎందుకు అంటే నేను ఎప్పుడు మీకు సరెండర్ అయిపోయినాను. మీ నా థాట్స్ ఎప్పుడు మీలోనే ఉన్నాయి. ఆహ్, మిమ్మ మీ మీదనే ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కడ ఉన్నా కూడా నాకు వైకుంఠంలో ఉన్నా ఒకటే, ఇక్కడ ఉన్నా ఒకటే. కానీ నాకు ఒకే ఒక బాధ ఏంటి అంటే, ఈ జీవులందరూ కూడా ఈ తుచ్చమైన ఇంద్రియ ఆహ్, భోగం కోసము ఆరాటపడుతూ, మీకు విముఖత చూపిస్తూ, మీ సైడ్ నుంచి అవే టర్నింగ్ ఇచ్చుకొని, ఇంద్రియ సుఖాల పట్ల ఆకర్ ఆహ్, ఆహ్,
ఆశ్రయాన్ని తీసుకుంటూ ఆహ్, సుఖ జయము, అజయము, కష్ట సుఖాలు, లాభ నష్టాలు వీటన్నిటిలో అంటే ఈ ద్వంద్వాల వల్ల రగిలిపోతున్నారు వీళ్ళు. వీళ్ళంటే నాకు చాలా ఎక్కువ బాధగా ఉంది అని చెప్తాడనమాట. హ్మ్. ఇంకా ఇంకా ఏం చెప్తారు అంటే ఒక్క నిమిషం. ఇలా మీరే ఈ సృష్టికి ఆహ్, ఆహ్, సృష్టిని చేసింది మీరే. లా అంటే మెయింటైన్ చేసేది క్రియేటరు, మెయింటైనరు, డెస్ట్రాయరు అన్నీ మీరే. ఈ గుణాలు కూడా మీ నుంచే వస్తున్నాయి. కానీ మీరు త్రిగుణాలకు అతీతుడు. నా గురించి నాకెప్పుడు బాధ లేదు. ఈ జీవుల పట్లనే నాకు బాధ అనేది ఉంది. ఈ యోగులు, తపస్సులు ఏం చేస్తారంట యోగులు, తపస్సులు వాళ్ళ సొంత లాభం కోసం చూసుకొని, వాళ్ళు ఇల్లుని, వాకిలిని వదిలేసి అడవులకు వెళ్లి తపస్సు చేసుకొని, వాళ్ళు మోక్షం పొందడానికే చూస్తారు. కానీ నేనలా కాదు. నేనలా చేయలేను. మీరిప్పుడు నన్ను పిలిచినా నేను రాలేను. ఎందుకంటే నేను మీతో వచ్చేస్తే నేను స్వార్థపరుడినయిపోతాను. నేనలా కాదు. నేనిక్కడే ఉంటాను. ఈ రాక్షస క ఈ మానవ జాతినంతా, ఈ జీవులనందరినీ భక్తి నేర్పిస్తాను. భక్తియుక్త సేవ చేపిస్తాను. వీళ్ళని కూడా నాతో పాటు భగవద్ధామంకి తీసుకొనొస్తాను అని చెప్పి ప్రహ్లాద్ మహారాజ్ ప్రేయర్స్ చేస్తారనమాట. అటువంటి ప్రేయరు చేయగానే నరసింహస్వామి ఎంతో ఆనందానికి గురి అవుతారనమాట. ఎంతో హ్మ్. ఎంతో ఆనందానికి గురి అయ్యి చాలా సంతోషంతో చాలా సంతోషం నాయనా అని చెప్పి ఆహ్, ఆహ్, ఎంతో ప్రసన్నమైతారనమాట నరసింహదేవ్ భగవాన్. ప్రసన్నమయ్యి ఏం చెప్తారు అంటే నీకు నీ ప్రహ్లాద నువ్వు చేసిన నేను ఎంతో సాటిస్ఫై అయినాను. ఎంతో ప్లీజ్ అయినాను. కాబట్టి నీకు ఏదో ఒకటి నేను ఇవ్వాలి. ఏం కోరుకుంటావో కోరుకో. నీకేది కావాలైనా నేను ఇస్తాను అని చెప్పి అంటాడనమాట. అంటే గన్నా అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ దీనికేమంటారు అంటే చూడండి స్వామి ఆహ్, మళ్ళా నన్ను మీరు పరీక్ష పెడుతున్నారు. ఈ భౌతిక వరాల పైన నాకు ఎటువంటి ఇంట్రెస్టు లేదు. అవన్నీ నా తండ్రి దగ్గర ఉన్నాయి. నా తండ్రి దగ్గర లేనిదంటూ ఏది లేదు. ముల్లోకాల ఆధిపత్యం ఉంది. పవరుంది. అవన్నీ ఎంజాయ్ చేయడానికి శక్తి ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా నా తండ్రి ఎప్పుడూ అన్‌హ్యాపీగానే అంటే సంతోషమే లేదు. వాటి వల్ల ఏమీ యూజ్ లేదు. అవి అవి కాపాడినాయా నా తండ్రిని అంటే అవి గూడా కాపాడలేదు. కాబట్టి నాకు వీటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది లేదు అని చెప్తాడనమాట. కానీ ఇవి ఈ భౌతిక వరాలనేటివి ఇంకా నన్ను భక్తికి దూరం చేస్తాయే కానీ, మీకు నన్ మీ మీ మిమ్మల్ని నాకు దగ్గర చెయ్యవు. కాబట్టి నాకు అవి వద్దు. కానీ ఇంకా చెప్తారు. ఏమని చెప్తారంటే, చూడండి స్వామి నేను మీకు సేవ చేశాను అంటే ఏదో మీరు నాకు మళ్ళీ ఏదో రిటర్న్‌లో ఇస్తారనో, నేనేదో లాభం ఆశించో మీకు నేను సేవ చేయలేదు. అది నేను నా స్వభావం అది. మీ 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 మీకు సేవ చేయడం అనేది నా స్వభావము. ఔట్ ఆఫ్ న్యాచురల్ లవ్ నేను చేశాను. ఏదో లాభం ఆశించి చేయలేదు. ఆహ్, అని చెప్తాడనమాట. అని చెప్పి చెప్తే అప్పుడు నరసింహ భగవాన్ చాలా సంతోషపడతారనమాట. ఎందుకు అలా అడుగుతారు అని. నాకు తెలుసు ప్రహ్లాద నీకు భౌతిక వరాల పట్ల, భౌతిక విషయాల పట్ల ఎటువంటి ఆశ లేదు అని నాకు తెలుసు. కానీ ఎందుకడిగారు భగవంతుడు అట్లా అంటే టెస్ట్ చేసినారనమాట. ప్రహ్లాద్ మహారాజ్‌ని టెస్ట్ చేశారు. అట్లనే ప్రభుపాదుల్ని గూడా శ్రీకృష్ణుడు టెస్ట్ చేశారనమాట. ఎట్లా టెస్ట్ చేశారు అంటే 1922లో శ్రీల ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ని కలుసుకున్నారనమాట. అప్పటినుంచి 40 సంవత్సరాల పాటు తన గురువుగారు చెప్పిన ఆ ఇన్‌స్ట్రక్షన్స్ కోసమే జీవించారు. భక్తిని ప్రచారం చేయాలి, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి అని ఎంతగానో ట్రై చేశారు. 40 సంవత్సరాలు ట్రై చేశారు. అయినా ప్రతిసారి ప్రభుపాదులకి ఫెయిల్యూరే వచ్చిందనమాట. అన్నిట్లోనూ ఫెయిల్ అయ్యారు. అప్పుడు ఏం టెస్ట్ చేశారు? భగవంతుడు అంటే తన స్టెడీనెస్ టెస్ట్ చేశారనమాట. ఎన్ని సార్లు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఇతను దృఢంగా ఉన్నాడా? దృఢ నిశ్చయంతో ఉన్నాడా? లేదా? అనేది టెస్ట్ చేశారు. ఎప్పుడైతే ప్రభుపాదుల వారు అమెరికాకెళ్లారో, ఇస్కాన్ సంస్థను స్థాపించారో, ఇంకా అతనికి మొత్తం అంతా సక్సెస్సే.
ఎనలేని సక్సెస్. 10 సంవత్సరాలలో 108 ఇస్కాన్ టెంపుల్స్ ని పాశ్చాత్య దేశాలలో 70 ఏండ్ల వయసులో ప్రభుపాదుల వారు కట్టించారు. అతను ఏదంటే అది జరిగిపోయింది. ఆహ్, 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 ప్రభుపాదుల నోటి నుంచి ఏదొచ్చినా అది భగవంతుడు తీర్చాడనమాట. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ప్రభుపాదుల్ని ఏ విధంగా టెస్ట్ చేశారు అంటే, ఇంత సక్సెస్ ఇచ్చాం కదా! మరి అతని గర్వం ఏమన్నా ఉందా? అంటే లేదు. ప్రభుపాదుల వారు ప్రభుపాదుల వారి వినయాన్ని టెస్ట్ చేశారనమాట. హంబుల్‌గా ఉన్నారా లేదా అనేది టెస్ట్ చేశారు. ఇంకా ఎవరైనా ఇంత సక్సెస్ వస్తుంటే తను చెప్పిందంతా జరుగుతా ఉంటే నేనే భగవంతుడిని అయిపోయినాను అని అనుకుంటారు కదా! అలా ప్రభుపాదుల వారేమన్నా నేనే భగవంతుడినయిపోయాను అనుకున్నారా? అని టెస్ట్ చేస్తారనమాట. టెస్ట్ చేస్తే లేదు. అలా అన్న శిష్యులని కూడా అతను బయటికి పంపించేసారనమాట. నేను భగవంతుని యొక్క సేవకుడను అని ఆ భావంలోనే ప్రభుపాదుల వారున్నారు. తనకి ఎంత సంపద వచ్చినా, ఆ సంపదతో ఆయన గర్వం అనేది చెందలేదు. ప్రతి రూపాయిని ప్రభుపాదుల వారు కృష్ణుని యొక్క సేవలోనే, కృష్ణుని యొక్క భక్తియుక్త సేవలోనే వినియోగించారనమాట. అంటే ఎందుకు భగవంతుడు టెస్ట్ చేస్తారు భక్తుల్ని అంటే, ఆ భక్తుల యొక్క గొప్పతనం అనేది అందరికీ తెలియాలి. ఆహ్, గ్లోరిఫై అవ్వాలి. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గొప్పతనం అందరికీ తెలియాలి అన్నట్టు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి లాస్ట్‌కి ఏమంటారంటే, "ప్రహ్లాద, నేనిప్పుడు నీకు ఆర్డర్ వేస్తున్నాను. హ్మ్. నువ్వు ఈ మన్వంతరం అయ్యేంత వరకి ఈ రాక్షస కులానికి, రాక్షస రాజ్యానికి నువ్వు రాజుగా ఉండు. రాజ్య సుఖాలన్నీ అనుభవించు. ఆహ్, ఆ తర్వాత నా ధామానికి రా. నువ్వేం టెన్షన్ పడొద్దు. నేను ఎప్పుడూ నా సాంగత్యం అనేది నీకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు నిరంతరం నా గురించి స్మరణ చేయడం ద్వారా, నా నామ, రూప, గుణ, లీలల గురించి శ్రవణము, కీర్తనము చేయడం ద్వారా నువ్వు ప్రతి క్షణము నా సాంగత్యాన్ని పొందుతావు. ఎవరైతే నీ యొక్క గుణాలను కీర్తిస్తారో, ఎవరైతే నీ యొక్క లీలలను, మన ఇద్దరి యొక్క నీ ప్రేయర్స్‌ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి గూడా కర్మ బంధనం అనేది పోతుంది అని చెప్తారనమాట. ఇంకా ఏం చెప్తారు అంటే హ్మ్. ఆహ్, అలా చెప్పి చెప్తారు. ఆ తర్వాత ఆహ్, అప్పుడు అడుగుతారనమాట ప్రహ్లాద్ మహారాజు. చూడండి మీరు ఎంతో కృప కలిగిన వాళ్ళు. మీరు ఎంతో దయావంతులు. ఆహ్, నాకు ఒక చిన్న విన్నపం ఉంది అని చెప్తాడనమాట. అంటే ఏంటి చెప్పు ప్రహ్లాద ఏమి అడుగు అంటే చూడు మా తండ్రి గారు అజ్ఞానంతో ఏదో చేశారు. మీ పట్ల తప్పుగా ప్రవర్తించారు. మిమ్మల్ని శత్రువుగా భావించారు. ప్లీజ్ దయచేసి అతన్ని క్షమించండి. అతని పాపాలను ప్రక్షాళనం చేయండి అని చెప్పి అడుగుతారనమాట. చూడు తనని ఎంత కష్టపెట్టిన తండ్రి గురించి కూడా ప్రహ్లాద్ మహారాజు ఆహ్, ఎంతగా ఆరాటపడతారో తండ్రి గురించి కూడా. అప్పుడు ఈ నరసింహదేవ్ భగవాన్ అంటారు. ఏమని అంటారంటే, "చూడు ప్రహ్లాద, అతను నీ తండ్రి ఎవరో కాదు నా భక్తుడు జయ విజయుల్లో జయ అన్నమాట హిరణ్యకశిపుడు. ఎప్పుడైతే నా చెయ్యి హిరణ్యకశిపుడిని తాకిందో, నా చేతితో చంపబడ్డాడో అప్పుడే అతను ప్యూరిఫై అయిపోయాడు. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను. నువ్వు మాత్రమే కాదు, నీ తండ్రి మాత్రమే కాదు 21 జనరేషన్స్ ఆ! 21 తరాలు ఉద్ధరింపబడతాయి. నువ్వు ఒక్కడివి శుద్ధ భక్తుడివి అవ్వడం వల్ల నీ వంశంలో 21 తరాలని నేను ఉద్ధరిస్తాను అని చెప్తాడనమాట. అండ్ శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తారు అంటే, ఎవరింట్లో అయినా సరే ఒక్క శుద్ధ భక్తుడు ఉన్నారు అంటే, వాళ్ళ ఇంట్లో ముందు తరాలు ఆ తర్వాత తరాలు ఈ 21 జనరేషన్స్ వైకుంఠానికెళ్తారనమాట. ఉద్ధరింపబడతారనమాట. అది శుద్ధ భక్తుని యొక్క పవర్ అనేది అది అన్నమాట. ఆ తర్వాత ప్రహ్లాద్ మహారాజ్ ఎంతో సంతోషిస్తారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి వైపు తిరుగుతాడు నరసింహదేవ్ భగవాన్. బ్రహ్మదేవుడి వైపు తిరిగి, "ఏంటి నువ్వు ఇలాంటి వరాలిస్తున్నావు? కొంచెం చూసుకొని వరాలివ్వు. చూడు నేను ఎలా రావాల్సొచ్చిందో, నీ మాట తప్పకుండా ఉండాలి. నీ మాటను నిలబెట్టాలని చెప్పి నేను ఎంత ఈ రూపంలో రావాల్సి వచ్చింది. ఈసారి నుంచి వరం ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని ఇవ్వు" అని చెప్పి మందలిస్తారనమాట. "నువ్వు ఇలాంటి వరాలిస్తే పాముకి పాలు పోసినట్టుగా ఉంది" అని చెప్పి చెప్తాడనమాట. ఆ తర్వాత ఫలశ్రుతి కూడా చెప్తారనమాట. ఎవరైతే ప్రహ్లాద్ మహారాజ్ యొక్క బోధనలు, ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ఆహ్, ఆహ్,
ప్రేయర్స్, ప్రహ్లాద్ మహారాజు మరియు నరసింహస్వామి మధ్యన జరిగిన సంభాషణ ఎవరైతే వింటారో, ఎవరైతే పాడతారో వాళ్ళకి నేను కృష్ణ ప్రేమనిచ్చేస్తాను, శుద్ధ భక్తినిచ్చేస్తాను అని చెప్పి ఫలశ్రుతి గూడా ఇస్తారంట. అంటే వాళ్ళు భగవంతుని యొక్క ప్రేమను పొంది భగవద్ధామం చేరుతారు అని చెప్పి చెప్తారనమాట. జై బోలో నరసింహస్వామి భగవాన్‌కి జై, శ్రీల ప్రభుపాద్‌కి జై, ప్రహ్లాద్ మహారాజ్‌కి జై, గురు మహారాజ్‌కి జై. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా కూడా మనం ఎలా నరసింహ చతుర్దశి వస్తా ఉంది. నరసింహ చతుర్దశి రోజు మనము భగవంతునికి ఎలా ప్రేయర్ చేయాలి? నరసింహస్వామికి ఎలా శరణాగతి పొందాలి అంటే, స్వామి నరసింహదేవ్ భగవాన్ ఎలాగైతే నువ్వు హిరణ్యకశిపుడి యొక్క హృదయాన్ని చీల్చి తన అనర్థాలనన్నిటినీ దూరం చేశావో, అలాగే మా హృదయంలో ఉండే అనర్థాలు ఏంటివి? కామ, క్రోధము, లోభ, మద, మోహ, మాశ్చర్యాలు ఇవన్నీ తొలగించేసేయి. మాకు భక్తిని ప్రసాదించు. మా భక్తియుక్త సేవలో విఘ్నాలు రాకుండా మమ్మల్ని కాపాడు. మాకు శక్తిని ప్రసాదించు. అది ఈ భౌతిక జగత్తులో మనము అభయంగా ఉండాలి. అంటే భయం లేకుండా ఉండాలి అంటే ఎవరిని శరణాగతి పొందాలి అంటే నరసింహస్వామి భగవాన్ని శరణాగతి పొందాలి. అంతేకాకుండా మనము ప్రహ్లాద్ మహారాజుని గూడా ప్రేయర్ చేయాలి అన్నమాట. ఎందుకు అంటే ప్రహ్లాద్ మహారాజ్ కోసమే కదా నరసింహదేవ్ భగవాన్ వచ్చారు. ప్రహ్లాద్ మహారాజ్‌కి ఏమని ప్రేయర్ చేయాలంటే, ప్రహ్లాద్ మహారాజా మీరు మా గురించి ప్రేయర్ చేయండి. మాలోని అనర్థాలు పోవాలి. మాకు భక్తి రావాలి. మాకు ఆహ్, ఈ భక్తియుక్త సేవలో ఏ విఘ్నాలు రాకుండా ఉండాలి. అని చెప్పి మీరు మా తరపున నరసింహదేవ్ భగవాన్‌కి ప్రేయర్ చేయండి అని చెప్పి మనం ప్రహ్లాద్ మహారాజుని కూడా వేడుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ప్రేయర్స్ చేస్తే వినొచ్చు, వినకపోవచ్చు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ గాని మన గురించి ప్రేయర్ చేసినారంటే అది ఖచ్చితంగా నరసింహదేవ్ భగవాన్ శాంక్షన్ చేస్తారనమాట. హరే కృష్ణ. ఈరోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగండి. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. అది స్టోరీ కొంచెం పెద్దగా ఉంది. మీరంతా ఓపికగా విన్నారు. చాలా సంతోషము. మీరు నాకు కొంచెం నాకు ఎంకరేజ్ చేశారు మీరు ఓపికగా వినడం ద్వారా. చాలా సంతోషము. మీ అందరికీ చాలా థాంక్స్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ.